హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేయబోతున్నాం. అదేంటి అంటే మనం 1 year బ్యాక్ ఒక వీడియో అయితే షూట్ చేసినాం కదా. అంటే అదేంటిదంటే మనం కూల్ డ్రింక్స్లో ఎల్పిజి గ్యాస్ని వేసి రాకెట్ లాగా పైనకి వేపినాం కదా. అదే వీడియో అయితే షూట్ చేసేది ఉంది. సో దానికోసం అయితే మనం సాయంత్రం అయితే వెళ్దాము. అండ్ యాజ్ యూజువల్ డింప్యాడ్ వచ్చేసి ఈరోజు కూడా వచ్చేటట్టు లేడు. వాళ్ళ ఏదైతే పండుగ నడుస్తుందో ఆ పండుగలో చిన్న ప్రాబ్లం అయిందట, లొల్లి అయిందట. సో దానివల్ల వాడైతే వస్తలేడు. ఈరోజు రాడు, మేబీ రేపు కూడా రాకపోతుండొచ్చు. సో ఈరోజు ఒక్క వీడియో ప్లాన్ అవుతుంది. ఇంకా మీరు చూడవచ్చు జింగడిగిన ఎవరు రాలేదు. సో అందరు రాగానే ఆ ఒక్క వీడియో షూట్ అయితే చేయాలి. వేరే వీడియోకి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, నడుస్తుంది. మనది 400కి ఇది సబ్స్క్రైబర్ ఇచ్చిన గిఫ్ట్ ఉంది కదా. ఇది ఆ లోపల అయితే అసలు ఏమనుకున్నాం అంటే అద్దానికి సెట్ చేపిద్దాం అనుకున్నాము, ఎవరైనా లోపలికి రాగానే కనబడేటట్టు. బట్ దానికైతే సెట్ చేయించట్లేదు. అందుకోసం ఏం చేస్తున్నాం అంటే మన ప్లే బటన్స్ ఉన్నాయి కదా, ఇవి పక్క పంటే ఇక్కడ కింద, ఇక్కడ ఏసీ కిందనైతే ఈ విధంగా దీని అయితే ఇప్పుడు ఫిక్స్ చేయబోతున్నాము. డ్రిల్ మిషన్ వేసి పెడదాం. భలే ఉంది కదా. ఇదంతా ఎందులో దీనికి పోతుంది, తుడితే దీన్ని ఉడవాలి. నీళ్ళ మార్కాలు ఉన్నాయి మొత్తం దీని మీద. ఏదేమైనా గిఫ్ట్ మాత్రం భలే ఉంది. మనోడు వచ్చేసి మన గిఫ్ట్ ఉంది కదా, దాన్ని అయితే క్లీన్ చేస్తుండు. మెయిన్ ఛానల్లో మనమైతే 100 వాటర్ మెలన్స్ని ఈ విధంగా జ్యూస్లా అయితే తయారు చేసినాము. ఈ వీడియో మీరు చూడకుంటే ఫటాఫట్ చెక్అవుట్ అయితే వేసేయండి. ఫస్ట్ ఆ వీడియో చూడరు, తర్వాతనే ఈ వీడియో చూడరు. అట్లా ఎందుకు చెప్తున్నా అంటే మనకు మెయిన్ ప్రియారిటీ అదే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అంటే మన మెయిన్ ఛానలే ఫస్ట్, తర్వాతనే బ్లాగ్స్ ఛానల్ అయినా, ఫన్ ఛానల్ అయినా, మన ఫ్యామిలీ ఛానల్ అయినా. అందుకోసం మరీ చెప్తున్నా, ఫస్ట్ ఈ వీడియో చూడరు, తర్వాత బ్లాగ్ చూడరు. ఇక్కడ హోలీ వేస్తున్నాం కానీ ఇళ్ళకి వైర్లు ఉన్నాయేమో అనిపిస్తుంది. అసలు వెనక స్విచ్ బోర్డ్ గిడుకున్నదే ఇంకా గిడుకున్నాడు. ఈ బొంబాయి మోడల్ కొట్టడానికి సుత్తనేంత కావాలి. మొన్నదాకా పైన ఉండే, మొన్న డింపియాడో వాళ్ళు కిందికి అయితే తీసుకుపోయారు. తీసుకొని నేను పోతున్నా. ఇక్కడేమో అంటే బాగుంది పౌడర్ ఏంటి పౌడర్ దీనిలే. ఓకే వేస్తున్నా, వేసేస్తా. వేసాయి అర్థలేదురా, అడిగితేరుందా సన్నమూల కొట్టేది. ఈ దీంతో ఇట్లా వెళ్ళమను బాగుంది. బాగా ఆడిపోతా కింద పడుకో. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద గిఫ్ట్ గివెన్ బై అవర్ సబ్స్క్రైబర్. మన సబ్స్క్రైబర్ అయితే మనకి ఇచ్చిండు 400K అయినప్పుడు. 600K దాటిపోయారు. 2 రోజులకి 700K అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. విజయవంతంగా ఈరోజు వచ్చేసి గైస్ ఒకే నెలలో 5 సార్లు 6 సార్లు జిమ్ అయితే తప్పించినాము. అండ్ చాయ్ తాగానే తాగొద్దు, బట్ పొద్దుగా లేవని మా అమ్మ చాయ్ అయితే పోతుంది. చాయ్ తాగుతుంది. చాయ్ తాగిన తర్వాత ఒక వీడియో తీసే ప్లాన్ ఉంది, ఆడికైతే పోవాలి. ఇంతగానే మాయ పొద్దుగాల చాయ్ ప్లస్ బిస్కెట్స్. మన మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో తెలుగు ఎక్స్పెరిమెంట్స్, దాంట్లో పాపులర్ వీడియోస్ వచ్చేసి చేంజ్ అయితే అయినాయి. ఏం చేంజ్ అయినాయి అంటే మనకి ఇన్ని రోజులు మన ఛానల్లో పాపులర్ వీడియో ట్రాంపోలిన్ ఉండే కదా, ట్రాంపోలిన్ వచ్చేసి 3rd ప్లేస్కి అయితే వచ్చింది. దాని మీదకి ఏసీ వీడియో పోయింది, ఇంకా గోస్ట్ హంటింగ్ వీడియో దాని మీద కూడా పోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు పాపులర్ వీడియో గోస్ట్ హంటింగ్ది, తర్వాత ఏసీది, తర్వాత ట్రాంపోలిన్ది. గాయస్ ఇప్పుడైతే సిగరెట్కి అయితే పోతున్నాం బాగా. నేను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎల్పిజి గ్యాస్ వర్సెస్ కోకోకోలా థమ్స్ అప్ స్ప్రైట్. అంటే ఇవాళ చేసింది మనం, ఈరోజు మళ్ళీ చెప్తున్నాం వెరైటీగా. సో ఇప్పుడైతే సిగరెట్ కూడా థమ్స్ అప్లు, స్ప్రైట్లు అవన్నీ తీసుకురావాలి. ఇప్పుడే గాయస్ వీడియో అయితే షూట్ అయిపోయింది. బాటిల్ మీరు చూడొచ్చు, ఒకటి ఆడబడ్డది, కొన్ని ఆడబడ్డాయి.
ఈ క్యాన్ అయితే లెవెలే లేవు. దాని నుంచి ఒక్కసారి అన్న బ్లాగ్ షూట్ చేయరా అంటే షూట్ చేయలేదు. ఇప్పుడు అంతా వీడియో అంతా అయిపోయినాక వచ్చి ఇప్పుడే గాయ్స్ వీడియో అయితే అయిపోయింది. పొద్దుల నుంచి మనం ఎటువైనా బాగుంది అలానే కూర్చున్నాం స్టూడియో తీయాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, మన పనే అది. వీఆర్ కంటెంట్ క్రియేటర్స్ అంతే అంతే. ఏమంటుంది ఇంకా అంతే. 4 పెప్సీలు, ఒకటి మౌంటైన్ డ్యూ, ఒకటి కోకోకోలో. కాదు ఇగో దీన్ని ఇప్పటిప్పుడు నా చేతి వలిగింది ఇక గ్యాస్ ఎక్కి పలుగుతుంది. టిప్ గట్టి ఉంటుంది అందుకే మెల్ల ఇప్పాలి. ఇంకా తాగుదామని ఇప్పిన పేరు వేలి చేతి అంతా నచ్చింది. ఏది ఆకింది జింగ ఘోరంగా ఆకింది. అన్నుడు మండిని చేసి కోసరేనా ఇక గాడుందా మూత లేదంటే అయిపోయా దొరికింది. దోలాడితే దొరుకుతుంది. నువ్వు ఎడ దోలాడినావు మరి గాడి ఇస్తే నువ్వేం దొరుకుతారా అది దొరుకుతుంది అంటున్నాం. మూత అదెందుకు దొరుకుతుంది? వాడు దొరుకున్నాడా దొరుకుదు అంటే దేవులాడితే దొరుకుదు. మనం మొన్న క్యాంపింగ్ చేయంగా పక్కపంటి పొలంలో మామ ఇట్లా వరి వేపుతుంటే దిగబడ్డదిగా. సో వడ్లన్నీ ఈయన పోసారు. అవి దగ్గర పోయి నీకు వచ్చినాం. ఇప్పుడు మొన్న మా వాళ్ళు తెల్లని దాకా ఎంజాయ్ చేసి రోడ్డు పట్టుకుంటా నమ్మంటే నేనైతే రాలేదు. మంచిగా వన్నా తెల్లారి పట్టు ఇట్టి రాలేదని. చేర్రా మనోళ్ళు వండితేనే 10 మంది తింటారు. పేర్రా ఎవరు చైల్డ్ ఆర్టిస్ట్ వాడా? ఎల్లా పని చేసి రప్తా కానీ కెమెరా పట్టుకుని ఏమంటాడు సాయం. అది తెలిసిందేనా? వాసన ఏందే? కర్మ పొలం బాలేసం గుంజుర్రా పక్కలే. మధ్యలో స్పీడ్ ఉంటుంది. ఎంత స్పీడ్ పోతే అంత కాదు. ఈసారి కంటే మనం పోయినసారి ట్రాంపోలిన్ మీద క్యాంపింగ్ చేసినాం కదా, ఆ ఇయర్ బాగా అయిన ఉండే వడ్లు. కాకపోతే రాళ్ళవాన వాడి మొత్తం రాలిపోయినాయి. ఈసారి ఏమో మొత్తమే కాలేదు, రాళ్ళవాన వాడలేదు, పడ్డా అయిపోయి ఈసారి. మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అంటే నేను రీసెంట్ వీడియోలు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనకు ఓల్డ్ వీడియోస్లో కనుక చూసినట్లయితే ఓల్డ్ వీడియోస్ పైన మన ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ కాబట్టి నార్మల్గా ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది పడుతూనే ఉంటుంది. వేరే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కింద తక్కువ పడుతుంది, మన ఎక్స్పెరిమెంట్ ఛానల్కి ఎక్కువ అయితే పడుతుంది అనమాట. సో ఏజ్ రిస్ట్రిక్షన్ అంటే ఏంటి అంటే, ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డ తర్వాత 18 years కంటే చిన్నపిల్లలు ఈ వీడియోని చూడలేరు. ప్లస్ దానిపైన రీచ్ ఏదైతే ఉందో మొత్తమే ఆగిపోతుంది. ఇంతకుముందుకు ఎట్లుంటుండే అంటే ఒకవేళ 50,000 ఉన్నప్పుడు ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డదనుకో 50,000 కానీ ఆగిపోతుండే, దానికంటే ఎక్కువ వ్యూస్ రాకపోతుండే. దాని మీద మనకి ఫర్దర్గా ఎటువంటి మనీ అయితే రాదనమాట. సో అట్లయితే ఉంటుంది ఏజ్ రిస్ట్రిక్షన్ వచ్చేసి. దానికి రూల్స్ చాలా ఉంటాయి. రీసెంట్గా మనం బాత్రూంలో రివెంజ్ ఛాలెంజ్ అని చెప్పేసి షూట్ చేసినాం కదా, ఆ వీడియో పైన ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే పడ్డది 70,000 వ్యూస్ అయిన తర్వాత. సో ఆ తర్వాత మనకి ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డాక దాని నుంచి మనకు ₹1 కూడా అమౌంట్ అయితే రాదు. ఎప్పుడు ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డా ఆ వ్యూస్ అక్కడికే ఆగిపోతుండే. బట్ ఈసారి వచ్చేసి నేను స్ట్రాంగ్ మన తెలుగు ఎక్స్పెరిమెంట్ సబ్స్క్రైబర్స్ అని ఎందుకు అంటున్నా అంటే, 70,000 ఉన్నప్పుడు దానిపైన ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే పడిన ఉండే. సో ఇప్పుడు మీరు చూడవచ్చు 71 నుంచి 91 అంటే మనకు 20,000 వ్యూస్ అయితే వచ్చినాయి ఫర్ ద ఫస్ట్ టైం ఏజ్ రిస్ట్రిక్షన్ పడ్డ వీడియోకు. సో ఇది వచ్చేసి క్రేజీగా అయితే అనిపిస్తుంది. అమౌంట్ దాని నుంచి రాకుండా సరే కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కంటిన్యూస్గా. సో మీ అందరి సపోర్ట్ అయితే గైస్ ఈ విధంగా అయితే ఉంది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మీరు అందరూ అడుగుతున్నారని చెప్పేసి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఈరోజు ఎంతరా? ఈరోజు ఇది 6 or 7 వారం అయిందా మరి రెగ్యులర్గా పెట్టబట్టి? అంటే సండే రోజు స్కిప్ అయ్యి, సండే రోజు మిస్ అవుతుంది. ఎందుకంటే మనం క్యాంపింగ్ ఉంటాం కాబట్టి ఒక రోజు ఖచ్చితంగా పోతుంది వారంలో. మిగిలిన రోజులు అన్నీ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. సో ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే
వీడియో వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.